హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ టేల్స్. నేను మీ అనుష. ఈరోజు మనం చేసే రెసిపీ వచ్చేసి ఉల్లిగారె విత్ చికెన్ కర్రీ. నేను చేసే స్టైల్లో గారెలు చికెన్ కర్రీ చేశారంటే మీ ఫ్యామిలీలో అందరూ చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. నేను చేసే స్టైల్లో ఒకసారి చేసి పెట్టండి, మొక్క మిగిల్చకుండా మొత్తం ఆ పూటే ఖాళీ అయిపోతుంది. అంత టేస్టీగా అంత యమ్మీగా ఉంటుంది. ఎప్పుడు చేసే స్టైల్లో కాకుండా నేను చేసే స్టైల్లో వడలు కానీ చేసి పెడితే ఎప్పుడు అలానే చేయమని అడుగుతారు. ఇప్పుడు ముందుగా రెసిపీలోకి వెళ్ళిపోతే, ముందు రోజు నైట్ నానబెట్టుకున్న మినపగుళ్ళుని బాగా శుభ్రంగా కడిగి పెట్టి వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న మినప రుబ్బుని ఒక గిన్నెలోకి వేసుకొని అందులోనే ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి. అందులోనే ఒక స్పూన్ జీలకర్ర, గుప్పెడు కొత్తిమీర వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని వేసుకొని 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకొని అందులోనే 2 స్పూన్స్ బొంబాయి రవ్వ వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా మొత్తం శుభ్రంగా కలుపుకోవాలి. మొత్తం శుభ్రంగా కలిపి దాన్ని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఆ ఫ్లేవర్స్ అన్నీ పిండికి పట్టేలాగా నానబెట్టుకోవాలి. ఈలోపు మనం చికెన్ కర్రీ చేసుకుందాం వచ్చేయండి. శుభ్రంగా కడిగిన చికెన్లోకి ఒక స్పూను పసుపు, ఇక్కడ నేను కేజీ చికెన్ తీసుకున్నానండి, ఇక్కడ మీరు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. ఒక స్పూన్ పసుపు వేసుకొని 2 స్పూన్స్ కారం వేసుకొని 2 స్పూన్స్ సాల్ట్ కూడా వేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా చికెన్కి మొత్తం అన్నీ పట్టుకునేలాగా బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి. మనం ఎంత బాగా మ్యారినేట్ చేస్తే మనకి కర్రీ టేస్ట్ అనేది అంత టేస్టీగా యమ్మీగా ఉంటుందన్నమాట. అలా కలిపి మ్యారినేట్ చేసిన దాన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం పొయ్యి వెలిగించుకొని బాండీ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యే వరకు ఉంచుకొని అందులోకి ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 యాలకులు వేసుకొని అవి బాగా ఫ్రై అయినాక 2 సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకున్న తర్వాత అవి వేగినాక 2 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని అవి కొంచెం కలుపుకున్న తర్వాత అందులోకి ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని 1/2 స్పూన్ పసుపు వేసుకొని 2 ఉల్లిపాయలకి కలిసేలాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు మగ్గబెట్టుకోవాలి. మనం మూత పెట్టుకొని ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత అందులోనే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, అలా పచ్చివాసన పోయిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు ఆ ఉల్లిపాయల్లోకి వేసేసుకొని మొత్తం ఉల్లిపాయలు ఆ చికెన్కి పట్టుకునేలాగా బాగా ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాక చికెన్లో నుంచి మనకి వాటర్ అనేది వచ్చేస్తుంది కదా, ఆ వాటర్ మొత్తం ఎగిరిపోయిన దాకా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఆ వాటర్ అన్నీ ఎగిరిపోతేనే మనకి టేస్ట్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. వాటర్ అన్నీ ఎగిరిపోయినాక అందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి అడుగు నుంచి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మనకి చికెన్ గ్రేవీ కన్సిస్టెన్సీ థిక్గా వచ్చే వరకు చికెన్ని ఉడికించుకోవాలి. అలా ఉడికించుకుంటున్నప్పుడు చూస్తున్నారు కదా, అలా బబుల్స్గా వచ్చినప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని ధనియాల పొడి మొత్తం చికెన్కి కలిసేలాగా ఒకసారి కలుపుకొని 10 నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ మూత తీసి ఒక స్పూను చికెన్ మసాలా వేసుకొని చికెన్ మసాలా కూడా చికెన్ మొత్తానికి కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఒక 10 నిమిషాలు ఆగి మూత తీసి దాంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. కొత్తిమీరను వేసుకొని బాగా ఒకసారి కలిపి పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, చికెన్ కర్రీ అయితే అయిపోయింది. చికెన్ కర్రీ పక్కన పెట్టుకొని ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయినాక మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న గారెల పిండి ఉంది కదా, గారెల్లాగా ఒత్తుకొని నూనెలోకి వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్ రాగానే తీసి పక్కన పెట్టుకుంటే అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన ఉల్లిగారెలు విత్ చికెన్ కర్రీ అయితే రెడీ.
ఇలా ఒకసారి చేసి పెట్టండి మీ ఫ్యామిలీకి. చాలా అంటే చాలా ఇష్టంగా లొట్టలు వేసుకుంటూ తింటారు. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. బాయ్ బాయ్.